హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. అండ్ ఈరోజు వచ్చేసి నేను ఎగ్లెస్ క్లాస్లో ఈరోజు ఎగ్లెస్ కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూపించబోతున్నాను అనమాట. అలాగే దాంతోపాటు కొన్ని డౌట్స్ కూడా మీకు క్లారిఫై చేయబోతున్నాను. అంటే ఏంటి అంటే ఇప్పుడు కప్ కేక్స్కి మఫిన్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో మీకు చెప్తున్నానండి. అలాగే ఈరోజు చాక్లెట్ అనమాట, చాక్లెట్తో చేసినటువంటి కప్ కేక్స్ అయితే చూపించబోతున్నాను. అండ్ ఈ రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే క్లియర్గా చూపించబోతున్నాను, టేస్టీగా కూడా ఉండబోతుంది అనమాట రెసిపీ. సో మిస్ చేయకుండా చూసేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. లాస్ట్లో లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే 1 కప్పు వరకు మైదా తీసుకుంటున్నాను అనమాట. నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి, నోట్ చేసుకోండి. 1 కప్పు మైదా తీసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 TSP బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. అలాగే అదే 1/2 TSP బేకింగ్ సోడా అనమాట. 2 ఈక్వల్ క్వాంటిటీనే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 TBSP కోకో పౌడర్ అండి, దీంతోనే 2 టైమ్స్ అంటే 2 TBSP కోకో పౌడర్ని అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 1/4 TSP వచ్చేసి ఇది ఆప్షనల్ అండి, కాఫీ పౌడర్ అనమాట. కొంచెం ఏంటంటే కోకో పౌడర్ కొంచెం ఇది నేను హర్షీస్ యూస్ చేసేసరికి కొంచెం డార్క్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా ఫ్లేవరు అలాగే కలర్ కూడా యాడ్ అవుతుందని చెప్పి నేనైతే కాఫీ పౌడర్ యాడ్ చేశాను. మీరు యాడ్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం అనమాట. దీంట్లో కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు, ఆప్షనల్ అనమాట అది కూడా. ఓకేనా, ఇప్పుడు వీటన్నిటిని జల్లించేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ప్రాసెస్ ఇక్కడ వరకు అయిన తర్వాత మీరైతే ప్రీహీట్, ఒకవేళ స్టవ్ మీద చేయాలి అంటే కనుక ప్రీహీట్ పెట్టేసుకోండి గిన్నెని. ఓకేనా, అలాగే ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో నేను 1/4 కప్పు ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఆయిల్తో చూపిస్తున్నాను, కానీ మీరు మాత్రం కస్టమర్కి సేల్ చేయాలంటే కనుక బటర్ని తీసుకోండి. అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా, మెల్టెడ్ బటర్ కాదు, రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ని తీసుకొని ఇక్కడ నేను 3/4 కప్పు షుగర్ని తీసుకున్నాను డైరెక్ట్గా. బట్ ఇక్కడ మీకు నేను ఇచ్చేటటువంటి ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఇలా షుగర్ని వేసుకోకుండా ఇదే 3/4 కప్తో మీరు షుగర్ పౌడర్ని వేసుకోండి. లేదంటే 1 కప్ ఫుల్గా షుగర్ పౌడర్ వేసుకున్నా పర్వాలేదు. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఈ కప్తో 1 కప్ వేసుకుంటే 1 కప్ వరకు మీరు షుగర్ పౌడర్ని వేసుకోండి. ఎందుకంటే ఇది షుగర్ మెల్ట్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుందండి. నాకైతే 20 మినిట్స్ టైం పట్టిందనమాట. నాకైతే ఇంకా షుగర్ అలవాటు అయిపోయి ఇలా చేసేస్తున్నాను. బట్ ఏంటంటే కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అనమాట. లేదు మేము టైం టేకన్ అయినా చేసుకుంటామంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను చూపించినట్టు చేసేసేయండి. లేదు అంటే కనుక 1 కప్ షుగర్ పౌడర్ని తీసుకోండి. ఆయిల్ ప్లేస్లో బటర్ని తీసుకోండి. అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇంకా నేను ఇంట్లోకే కాబట్టి జస్ట్ మీకు చూపించడానికే కాబట్టి నేను ఆయిల్ తీసుకున్నాను, ఎందుకులే బటర్ వేస్ట్ చేయడం అని చెప్పి. ఓకేనా, బటర్ తీసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు బటర్ తీసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు కొంచెంగా పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఏం చేస్తానంటే 1/2 కప్ మిల్క్ తీసుకున్నాను కదా, 1/2 కప్ మిల్క్ ఒకేసారి వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేదాకా నేనైతే బాగా మిక్స్ చేసాను అనమాట. వన్స్ నాకు ఈ షుగర్ మొత్తం మెల్ట్ అవ్వడానికి 20 మినిట్స్ టైం పట్టిందండి. ఆ తర్వాత దీంట్లో నేను వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా, వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలామంది ఏంటంటే కేక్ ముద్దలా ఉంటుంది, లేదంటే కిందకి డౌన్ అయిపోతుంది ఇట్లా అడుగుతున్నారు కాబట్టి దానికోసం చెప్తున్నానండి. మనం షుగర్ అనేది బాగా మిక్స్ చేయకపోయినా, అంటే మెల్ట్ అయ్యేలాగా బాగా మంచిగా మిక్స్ చేయకపోయినా కూడా పై లేయర్ అంతా కూడా తడిగా ముద్దలాగా అవుతుందన్నమాట. సో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా అయితే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. దీనికైతే మనకి బీటర్తో పని లేదండి, చక్కగా విస్కర్ ఉంటే సరిపోతుంది. విస్కర్తో చక్కగా మనం లమ్స్ అనేవి లేకోకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇది మొత్తం వేసిన తర్వాత ఏంటంటే కొంచెం టైట్ అవుతుంది కదా, సో ఇలా టైట్ అయిన ప్రాసెస్లో పక్కన మనం 1/2 కప్ మిల్క్ తీసుకున్నాం కదా, ఈ 1/2 కప్ మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిల్క్ అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే లమ్స్ అనేవి లేకోకుండా కలుపుకోవడమేనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం కేక్ పేస్ట్రీస్కి అయితే ఇప్పుడు 1 కప్ తీసుకుంటే 1 TSP 1/2 TSP బేకింగ్ సోడా అలా తీసుకుంటాము. బట్ రెండింటికి ఒకటే క్వాంటిటీ ఎందుకు తీసుకున్నారని ఒక్కొక్క రెసిపీకి ఒకలా ఉంటుందండి. ఇది కప్ కేక్స్ కదా, కప్ కేక్స్కి ఏంటంటే మనం 2 ఈక్వల్గా తీసుకుంటాము. అదే ఎగ్ కప్ కేక్స్, ఎగ్తో మనం కప్ కేక్స్ చేసామనుకోండి అసలు బేకింగ్ సోడానే వేయమన్నమాట, ఓన్లీ బేకింగ్ పౌడర్ వేసుకుంటాం. సో అలాగా ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కలా ఉంటుందండి. అది ఎగ్తో కూడా మీకు కప్ కేక్స్ చేసి చూపిస్తాను నెక్స్ట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్లెస్ చేసి చూపిస్తున్నాను, ఎగ్లెస్ క్లాసెస్ నడుస్తున్నాయి కాబట్టి నేను ఎగ్లెస్లో చూపిస్తాను.
చూపిస్తున్నాను అనమాట. సో అన్ని రెసిపీస్ ఒకలా ఉండవండి బేకింగ్లో, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట అది. సో ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ చేసుకుంటారా, కన్సిస్టెన్సీ చూసారా చక్కగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే లాస్ట్లో అనమాట వెనిగర్ 1 TBSP వెనిగర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ వెనిగర్ లేదు అంటే కనుక మీరు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. వెనిగర్ యాడ్ చేయగానే ఏంటంటే ఓవర్ మిక్స్ చేయకూడదు, కానీ మొత్తం మిక్చర్ అంతా కూడా బాగా పట్టాలన్నమాట ఈ వెనిగర్ అనేది. ఓకేనా. చక్కగా ఇక్కడ మీకు ఈ ప్రాసెస్ అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదండి, మీరు చూస్తారు ఎలా మిక్స్ చేస్తున్నాను అనేసి. సో ఇదైతే ఒకసారి చక్కగా మంచిగా మొత్తం కలవాలండి, బట్ ఓవర్గా కలవకూడదు, స్పీడ్గా కలిపేయకూడదు అనమాట. కొంచెం స్లోగానే చేయాలి. అంటే స్లోగా అంటే మరీ స్లోగా చేయమాకండి, నార్మల్గా మీరు ఎలా కలుపుతారో అలానే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఓకేనా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఓన్లీ 4 కప్ కేక్స్ చేస్తున్నానండి. ఎందుకు అంటే ఇంకా అంటే మెటీరియల్ వేస్ట్ చేయడం ఇంట్లోకే కదా అని చెప్పి, ఒకవేళ కస్టమర్ చేసేలాగైతే నేను మీకు చూపించేదాన్ని, బట్ క్లాసెస్ చెప్తాను అన్నాను కాబట్టి ఎవ్రీడే క్లాస్ వేద్దాము అనే ఉద్దేశంతో అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ప్రజెంట్ ఎగ్లెస్. ఓకేనా. ఇంకా నేను ఎగ్లెస్కి వచ్చేసి ఎగ్లెస్ క్లాస్లో ఆల్రెడీ ఎగ్లెస్ బెంటో కేక్ చూపించాను కదండి, ఎగ్లెస్ కప్ కేక్స్ చూపిస్తున్నాను. తర్వాత 1 kgలో ఎగ్లెస్ మనం పేస్ట్రీస్కి ప్రిపేర్ చేస్తాం కదా, సో అది ఒకటి చూపిస్తానండి. ఇంక అక్కడితో నేను ఎగ్లెస్ అయితే ఆఫ్ చేసి నెక్స్ట్ ఎగ్ వరకు వెళ్ళిపోతాను, ఎగ్ క్లాసెస్కి వెళ్ళిపోతాను అనమాట. ఓకేనా. ఇప్పుడు కప్ కేక్స్లోకి వచ్చేసి మనం ఏంటంటే హాఫ్ వరకు వేసుకోండి, మరి పై వరకు వేసేకండి. నేను వచ్చేసి పై వరకు వేయడం వల్ల ఏంటంటే కొంచెం పైకి వచ్చేసింది అనమాట కప్ కేక్. సో అది చక్కగా వేసిన తర్వాత చక్కగా ట్యాప్ చేయండి. నేనైతే ట్యాప్ చేయలేదన్నమాట, ట్యాప్ చేయలేదు, ఒకసారి మిక్స్ చేయలేదు, ఏదో హడావుడిగా జస్ట్ 1 టైం అలా కింద కొట్టేసి వెంటనే పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 4 బౌల్స్లో వేసాను కదా, రిమైనింగ్ ఏమో నేను ఒక 1/2 kg టిన్లో వేస్తున్నాను. అది ఎందుకు అన్నది మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే కప్ కేక్స్కి మఫిన్స్కి డిఫరెన్స్ ఏంటి అని డౌట్ రావచ్చు. రెండు ఒకటేనండి, బట్ మఫిన్స్ వచ్చేసి ఇప్పుడు చేసే మఫిన్స్ అనమాట. కప్ కేక్స్ అనగానే ఏంటంటే మనం పైన కనుక క్రీమ్ అప్లై చేసామనుకోండి వాటిని కప్ కేక్స్ అంటాం అనమాట. అంతే, రెండు ఒకే మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం, ఒకేలా తీసుకుంటాం అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ అదేనండి, నాకు తెలిసినంత వరకు అంతే. ఇంకా అంతకు మించి ఏముందో నాకు తెలియదు. ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసిన సబ్జెక్టే మీకు షేర్ చేస్తున్నాను, నేను చెప్పిందే కరెక్ట్ అని కూడా నేను చెప్పను, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఒకవేళ నేను చెప్పేది ఏదైనా రాంగ్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను అనమాట. ఓకేనా. జస్ట్ నేను 1 టైం ఇలా ట్యాప్ చేశానండి, చక్కగా మీరు ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి, ఎందుకంటే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను ఎందుకు ఇలా కప్ కేక్స్లో వేయకోకుండా మౌల్లో వేసాను అన్నది కూడా చెప్తానండి. నాకు ఈ కప్ కేక్స్ అవడానికి 20 minutes టైం పట్టిందనమాట. కప్ కేక్స్ అయిపోయినాయి, కానీ నాకు ఇంకా కేక్ ఇక్కడ టిన్లో కేక్ వేసాను కదా 1/2 kg టిన్లోని, ఆ కేక్ ఇంకా అవ్వలేదన్నమాట. ఇంకా దానికి ఇంకొక 10 minutes ఎక్స్ట్రా టైం తీసుకుంది. సో ఇప్పుడు అది అయ్యేలోపు నేను కప్ కేక్స్ని చూపించేద్దామని చెప్పి ఒకటైతే ఓపెన్ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చింది. మీకు ఆల్రెడీ ఇక్కడ చక్కగా క్రమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఎగ్తో చేసినప్పుడు మంచిగా ఎంత క్రమ్స్ అయితే వస్తాయో, అంటే ఎంత సాఫ్ట్నెస్ అయితే ఉంటుందో ఆ సాఫ్ట్నెస్ అయితే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. కేక్ కూడా చాలా బాగుంటుందండి. మీరు బటర్తో చేసుకుంటే అసలు టేస్ట్ అసలు వేరే లెవెల్లో ఉంటుందండి. ఆయిల్ కాబట్టి అంత రిచ్ టేస్ట్ ఏమీ ఉండదు. జస్ట్ మీకు క్లాస్ కోసం అయితే నేను చూపించాను. మీకు ఇక్కడ ఇలా నొక్కుతుంటే చూసారా, మళ్ళీ యాస్టీస్గా అదే పొజిషన్కి అయితే వచ్చేస్తుంది. ముద్దలా ఉండడం కానీ పైన అంటుకోవడం కానీ అలా ఏమి ఉండదన్నమాట, చక్కగా వస్తాయండి. ట్రై చేయండి ఒకసారి. ఓకేనా. ట్రై చేసి అది కూడా బటర్తో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో టిన్లో వేసాను కదా, ఈ టిన్లో వేసింది అసలు ఎందుకు వేసాను అన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే బటర్ పేపర్ రిమూవ్ చేస్తున్నాను. నాకు ఈ టిన్లో వేసింది అయితే 1/2 kg బేస్లో వేసానండి. ఇది 1/2 kgకి అయిందనమాట. ఉండడానికైతే చక్కగా సాఫ్ట్గానే ఉందన్నమాట. చూసారు కదా, నొక్కి చూపిస్తున్నాను మీకు, సాఫ్ట్గా ఉంది కదా. సో ఇప్పుడు మీకు లేయర్స్ కింద కట్ చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లేయర్స్ కింద కట్ చేసి. ఇది పేస్ట్కి చాలామందికి డౌట్ వచ్చేసే ఉంటుంది, ఇది పేస్ట్కి ఇదే మెజర్మెంట్స్ పేస్ట్కి యూజ్ చేయొచ్చా అని చెప్పేసి అని అడుగుతారు ఖచ్చితంగా కామెంట్లోని. అందుకని వాళ్ళ కోసం అయితే నేను ఇలా బేస్లో వేసి చూపించాను అనమాట. ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్ పేస్ట్రీకి యూజ్ చేయకూడదండి. ఎందుకు అంటే అసలు పేస్ట్రీకి యూజ్ చేసే మెజర్మెంట్స్ ఒకలా ఉంటాయి, కప్ కేక్స్కి మనం యూజ్ చేసే మెజర్మెంట్స్ ఒకలా ఉంటాయి అనమాట. రెండు మెజర్మెంట్స్ ఒకటి కాదనమాట. సో పేస్ట్రీ కోసం ఈ మెజర్మెంట్స్ యూజ్ చేస్తే కేక్ ఎలా వస్తుందో మీకు తెలియడం కోసం మీకు లైవ్లో చూపిద్దామని చెప్పి నేను చేశాను అనమాట. కేక్ చూడడానికి లుక్ బాగానే ఉంది, కానీ చూసారా ముద్దలా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ముద్ద అయిపోతుంది అనమాట కేక్. అస్సలు మంచిగా స్పంజీగా ఉండదు, సాఫ్ట్గా ఉండదు అనమాట, నోటికి అంటుకుంటుంది అనమాట తింటే. ఇదే మెజర్మెంట్
కప్ కేక్ అయితే నోటికి అంటుకోదండి, చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే అది కప్ కేక్ మెజర్మెంట్ కాబట్టి దానికి అది పర్ఫెక్ట్ అనమాట. ఇదేంటంటే పేస్ట్రీకి మనం చేయడానికంటే మనం కూల్ కేక్స్ చేయడానికి అసలు బాగోదు. ఇక్కడ చూసారా, ఇలా నొక్కుతుంటే ముద్దలా అది నొక్కిన పొజిషన్లోనే ఉండిపోతుంది. కానీ ఇంత కప్ కేక్ మీకు చూపించాను కదా, ఇలా నొక్కగానే మళ్ళీ యాస్టీస్ దాని పొజిషన్లోకి అది వచ్చేసింది కదా, ఇక్కడ కానీ ఇది రావట్లేదు అనమాట. సో అందుకని 2 మెజర్మెంట్స్ ఒకటి కాదండి. పేస్ట్రీకి చేసే మెజర్మెంట్స్ వేరు, కప్ కేక్స్ చేసే మెజర్మెంట్స్ వేరు అనమాట. సో డిఫరెన్స్ మీకు తెలుస్తుందని చెప్పి నేనైతే ఇలా చూపించాను అనమాట. ఇప్పుడు ఇది చేశాను కానీ తినడానికి అస్సలు బాగాలేదండి. నోటికి ముద్దలా మనం తింటుంటే నోటికి అంగటికి అంటుకుంటుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇలా నొక్కేసి చూపించాను చూసారా. సో ఇలా ముద్దలా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి మీకు డిఫరెన్స్ కోసం చూపించాను. సో ఈరోజు వీడియో హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.